అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో న్యాయాధికారి బాధ్యత అనే చక్కని చందమామ కథ నుండి విందాం. సింగంపల్లి గ్రామంలో ఉండే భీమరాజు వడ్డీ వ్యాపారి. సోమయ్య అనేవాడు ఆయన దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకుని ఏడాది తర్వాత తీర్చడానికి వెళ్ళాడు. భీమరాజు వాడి దగ్గర డబ్బు తీసుకోకుండా నువ్వు వడ్డీ మాత్రమే ఇస్తూ ఉండు, అసలు తీసుకోను అన్నాడు. అది విని సోమయ్య కంగారు పడి అలాగేం వద్దు, మొత్తం బాకీ ఇప్పుడే తీర్చేస్తాను అంటూ పట్టుబట్టాడు. భీమరాజు నవ్వి, మనం రాసుకున్న పత్రంలో నేను ఇచ్చిన డబ్బుకు ఏటా 500 వరహాలు వడ్డీ కట్టాలని ఉంది తప్ప బాకీ తీర్చాలని లేదు. అందువల్ల నువ్వు బాకీ తీర్చకూడదు, వడ్డీ కట్టాల్సిందే. అందుకు ఒప్పుకోకపోతే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు. ఇద్దరూ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పత్రాన్ని పరీక్షించి ఇందులో సోమయ్య అనే వ్యక్తి భీమరాజు వద్ద 1000 వరహాలు అప్పు తీసుకున్నట్లు, అందుకు గాను ఏటా 500 వరహాలు వడ్డీగా జీవితాంతం ఇచ్చుకోవాలని ఉంది. బాకీ తీర్చాలని ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు వెంటనే 500 వరహాలు భీమరాజుకి ఇచ్చుకోవాలి, లేదా జీవితాంతం కారాగారంలో ఉండాలి అన్నాడు. చేసేది లేక సోమయ్య భీమరాజుకు 500 వరహాలు ఇచ్చుకుని అక్కడ ఏడుస్తూ కూలబడిపోయాడు. భీమరాజు వెళ్ళిపోగానే న్యాయాధికారి వాడిని ఓదార్చి, భీమరాజు మోసగాడు, అలాంటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు నీ వంటి వాళ్ళు తెలివిగా ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. భీమరాజు నుంచి తప్పించుకునేందుకు నీకు ఒక ఉపాయం చెబుతాను. దానితో నువ్విప్పుడు ఆయన ఇచ్చిన 500 వరహాలు కాక ఒక్క వరహా కూడా ఇవ్వవలసిన ఉండదు. అయితే ఈ క్షణం నుంచి నీ పేరు సూరయ్యగా మార్చుకో. నువ్వు పేరు మార్చుకున్నట్లు నేను ఖరారు పత్రాన్ని ఇస్తాను. భీమరాజుకు వడ్డీ కట్టాల్సింది సోమయ్యే కానీ సూరయ్య కాదు కదా అన్నాడు. సోమయ్య సంతోషంగా ఖరారు పత్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడాది తర్వాత భీమరాజు వడ్డీ గురించి అడిగితే సోమయ్య, డబ్బు గురించి సోమయ్యను అడుగు, నా పేరు సూరయ్య అంటూ ఖరారు పత్రం చూపించాడు. అంత తెలివి సోమయ్యకు లేదని న్యాయాధికారి వాడికి ఆ ఉపాయం చెప్పి ఉంటాడని భీమరాజు గ్రహించాడు. మళ్ళీ ఏదో ఒక ఉపాయం పన్ని సోమయ్య నుంచి డబ్బు రాబట్టాలని అనుకుంటూ భీమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక భాగ్యవంతుడు వెతుక్కుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఇంట్లో ఉండే సోమయ్య అనే అతడికి నేను 1,00,000 వరహాలు ఇవ్వాల్సి ఉంది. సోమయ్య తండ్రి నా తండ్రిని ప్రమాద సమయంలో రక్షించాడట. అందుకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరిక. నేను ఇన్నాళ్ళు డబ్బు ఇబ్బందుల్లో ఉండి వెంటనే ఆయన కోరిక తీర్చలేకపోయాను. ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది అన్నాడు. వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టానికి సోమయ్య ఎంతో సంతోషించి తనే సోమయ్యనని చెప్పాడు. నువ్వే సోమయ్య అని నేను ఎలా నమ్మేది? ఈ ఊళ్ళోని పెద్ద మనిషి ఎవరైనా నువ్వే సోమయ్యమని ధృవపరచాలి అన్నాడు భాగ్యవంతుడు. ఆ గ్రామంలో పెద్ద మనుషులకు పెద్ద మనిషి భీమరాజు. సోమయ్య భాగ్యవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. భీమరాజు సోమయ్యను, నీ పేరు మార్చుకున్నా లోగడ సోమయ్య పేరుతో చేసిన బాకీలన్నింటికీ జవాబుదారీ వహిస్తావా అని అడిగాడు. ఇది విని సోమయ్య ఆలోచనలో పడ్డాడు. భీమరాజు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే 1,00,000 వరహాలు పోతాయి, ఒప్పుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి. అప్పుడు భీమరాజుకు ఏటా 500 వరహాలు ఇవ్వడం కష్టం కాదు. ఈ వ్యవహారంలో మోసముందని తెలియక సోమయ్య భీమరాజు కోరిన విధంగా తిరిగి పత్రం రాసిచ్చాడు. అందువల్ల వాడికి భాగ్యవంతుడి నుంచి 1,00,000 వరహాలు రాలేదు, కానీ భీమరాజు వడ్డీ ఇవ్వమని వేధించసాగాడు. చేసేది లేక సోమయ్య మళ్ళీ న్యాయాధికారిని కలుసుకుని జరిగింది చెప్పాడు. న్యాయాధికారి, ఒకసారి మోసపోయాక తెలివిగా ఉండవద్దా? భీమరాజు నీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఎన్ని నాటకాలైనా ఆడగలడు. ఉన్నట్లుండి ఎవరో నీకు 1,00,000 వరహాలు ఇస్తానంటే ఎలా నమ్మేవు అంటూ మందలించాడు. అయ్యా, ఇక మీదటి జాగ్రత్తగా ఉంటాను, ఈ ఒక్కసారి రక్షించండి అన్నాడు సోమయ్య. న్యాయాధికారి వెంటనే భీమరాజుకు కబురు పంపి రప్పించి, ఈ సోమయ్య నీకు ఏటా 500 ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు, అవునా?
అందువల్ల ఇతన్ని కారాగారంలో వేయిస్తున్నాను. ఇంకెవరినైనా నీ బాకీ తీరుస్తామని హామీ ఇస్తే తప్ప ఇతన్ని కారాగారం నుంచి విడుదల చేయను అని చెప్పాడు. ఇందుకు భీమరాజు ఎంతో సంతోషించి సోమయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి ఇల్లో పొలము అమ్మి నాకు ఏటా వడ్డీ కడతానని పత్రం రాసివ్వండి, లేకుంటే సోమయ్య బ్రతుకున్నంతకాలం కారాగారంలో మగ్గిపోవలసిందే అన్నాడు సోమయ్య భార్యాబిడ్డలతో. అప్పటికే న్యాయాధికారి హెచ్చరిస్తూ పంపిన కబురు ఉండడం వల్ల సోమయ్య భార్య దేనికి చెల్లించక ఆయన ఇంట్లో ఉండి మాత్రం మాకేం లాభం, లేనిపోని అప్పులు చేసి మా పీకల మీదకు తెస్తాడు, ఆయన్ని కారాగారంలోనే ఉండనివ్వండి అన్నది. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దామని భీమరాజు తను ఊరుకున్నాడు. అయితే వారం రోజుల తర్వాత సోమయ్య కారాగారం నుంచి తిరిగి వచ్చాడు. కారణం ఏమిటంటే ఆ దేశపు రాజుకు లేక కొడుకు పుట్టాడు. ఆ శుభ సందర్భంలో కారాగారంలో ఉండే చిల్లర నేరస్తుల్ని విడిచిపెట్టేశారు. భీమరాజు సోమయ్యను కలుసుకుని నువ్వు కారాగారం నుంచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నా వడ్డీ కట్టు అన్నాడు. నీకు డబ్బు ఎగవేసినందుకు నాకు శిక్ష పడింది కాబట్టి నేను నీకు బాకీ లేనట్లే లెక్క అన్నాడు సోమయ్య. భీమరాజు న్యాయాధికారిని చూడబోతే ఆయన సోమయ్య మాటలు న్యాయసమ్మతమే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత భీమరాజు ఒక కొత్త ఉపాయం పన్నాడు. ఆ ప్రకారం ఎంతో పెద్ద మనిషిలా ఉన్నవాడు ఒకడు సోమయ్య ఇంటికి వెళ్ళి వాడికి ఒక పత్రాన్ని చూపించాడు. అందులో ఆ మనిషి చాలా కాలంగా సోమయ్యకు తెలిసినవాడని, నమ్మకస్తుడని, అతడికి తప్పక ఉద్యోగం ఇవ్వవచ్చునని ఉన్నది. అయ్యా, ఎంతో కాలంగా ఇలాంటి ఉద్యోగం లేక అవస్థలు పడుతున్నాను. న్యాయాధికారి మీకు మంచి స్నేహితుడు కదా, ఈ పత్రం చివర మీరు సంతకం చేస్తే ఆయన ఉద్యోగం ఇస్తారు అన్నాడు వాడు. అందువల్ల తనకేమీ నష్టం లేదని భావించి సంతకం చేశాడు సోమయ్య. అయితే అసలు మోసం వాడికి తెలియదు. కొద్దిసేపటికి ఆ పత్రంలో వాడిన మాయసిరా కారణంగా మిగతా అక్షరాలన్నీ మాయమై సోమయ్య సంతకం మాత్రమే మిగిలింది. కారాగారం నుంచి తిరిగి వచ్చాక డబ్బు అవసరమై తన భీమరాజు దగ్గర నుంచి 10,000 వరహాలు అప్పు చేసినట్లు, అందుకు గాను ఏటా 1000 వరహాలు వడ్డీగా ఇచ్చుకుంటానని భీమరాజు ఆ పత్రం పైన రాసి హుటాహుటిన న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు. న్యాయాధికారి ఆ పత్రం చూసి తర్వాత కబురు పంపుతానని భీమరాజును పంపేసి సోమయ్యను పిలిపించి నీకు ఇంకా బుద్ధి రాలేదా, మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. సోమయ్య లబోదిబోమంటూ తనొక సిఫారును పత్రం మీద మాత్రమే సంతకం పెట్టానని జరిగింది చెప్పాడు. మాయసిరాతో భీమరాజు సోమయ్యను మోసగించాడని న్యాయాధికారి గ్రహించి మూర్ఖుడా, నేరస్తులు నానాటికి తెలివి మీరుతుంటే నీ తెలివి మాత్రం పెరగటం లేదు, నిన్ను రక్షించడం నా వల్ల కాదు అంటూ మండిపడ్డాడు. అయ్యా, నేరస్తుల బారి నుంచి నా వంటి అమాయకుల్ని రక్షించడానికే కదా మీరున్నది అన్నాడు సోమయ్య. దీనికి న్యాయాధికారి మరింత మండిపడి ఒకసారి రక్షిస్తాను, 2 సార్లు రక్షిస్తాను, ఎల్లకాలము రక్షించడం నా వల్ల కాదు, ఒకసారి అనుభవం అయ్యాక నీబోటి వాళ్ళు నేరస్తుడి కంటే తెలివిగా ఉండి జాగ్రత్త పడాలి, లేకుంటే అనుభవించాలి అన్నాడు. అయ్యా, తమరు నన్ను రక్షించిన అవసరం లేదు, కానీ నన్ను ఒక సందేహం పీడిస్తున్నది, ఆగ్రహించరు అనుకుంటాను. మీ బాధ్యత ఏమిటి? నా వంటి అమాయకులను రక్షించడమా లేక నేరాల్ని అరికట్టడమా అని అడిగాడు సోమయ్య. రెండింటికి తేడా ఏమిటి అన్నాడు న్యాయాధికారి కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూను. అయ్యా, చాలా తేడా ఉంది. నా వంటి అమాయకులు మాటిమాటికి మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను, కానీ నేరాలను అరికట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తే నేరస్తుడు తెలివి మీరి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు. నేరస్తుడు నేరం చేయకుండా ఆపే తెలివి మీకు లేదా? నేరస్తుని తెలివితో మీరు పోటీపడి వాడెప్పటికీ నేరం చేయకుండా మీరు చేయలేరా? న్యాయాధికారి అయిన మీకు చేతకాని పని నాబోటి సామాన్యుడి వల్ల అవుతుందా అని అడిగాడు సోమయ్య. ఇది విన్నాక న్యాయాధికారికి తన తప్పు తెలిసి వచ్చింది. ఆయన అప్పులు ఇచ్చేవాళ్ళు తమకు తోచిన విధంగా పత్రాలు రాయించుకోరాదని, న్యాయాధికారి అయిన తన ఎదుట రాసుకున్న పత్రాలు మాత్రమే చెల్లుతాయని చాటింపు వేయించాడు. 4 రోజుల తర్వాత భీమరాజు న్యాయాధికారిని కలుసుకుని సోమయ్య బాకీ సంగతి గురించి అడిగాడు.
అందుకు న్యాయాధికారి కళ్ళెర్ర చేసి, సోమయ్య ఏ పాటి ఆస్తిపరుడో అందరికీ తెలుసు. అలాంటి వాడికి ఏ తాకట్టు లేకుండా, సాక్షులు లేకుండా 10,000 వరహాలు అప్పుగా ఇచ్చావంటే నువ్వు తెలివి తక్కువ వాడివైనా అయి ఉండాలి, లేక మోసగారువైనా అయి ఉండాలి. నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని అందరూ ఎరుగుదురు. ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య వంటి పేదవాళ్లకు మాటిమాటికి న్యాయాధికారి సాయం పొందవలసిన అవసరం తప్పింది. ఇప్పుడు గురుదక్షిణ అనే మరో చక్కటి చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఎవరి మీదనైనా పగ ద్వేషం కొద్దీ ఏదో సాధించి తీరాలన్న పట్టుదలతో నువ్విన్ని శ్రమలకు ఓర్పు వహిస్తున్నావేమో నాకు తెలియదు. కానీ తీరా పగ సాధించే అవకాశం దొరికినప్పుడు అపకీర్తి భయం వలనో లేక మరే కారణం చేతనో చాలామంది అసందర్భంగా ప్రవర్తిస్తారు. అందుకు ఉదాహరణగా యజ్ఞకర్ముడనే మునికథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హిమగిరి రాజ్యం పాలించే వీరసేనుడికి విజయవర్ధనుడు ఒక్కగానొక్క కొడుకు. అతడికి సమస్త విద్యలు నేర్పించి మహావీరుడిగా తీర్చిదిద్ది సంకల్పించాడు. తగిన గురువు కోసం ఆయన అన్వేషిస్తున్న సమయంలో రాజధానికి దూరంగా శాంతివనంలో గురుకులం నడుపుతూ తపస్సు చేసుకుంటున్న యజ్ఞకర్ముడనే ముని గురించి తెలిసి వచ్చింది. ఒక మంచి రోజున వీరసేనుడు కుమారుని వెంట పెట్టుకుని రథం మీద బయలుదేరిపోయి యజ్ఞకర్ముడిని దర్శించి, మునీశ్వర, నేను ఈ రాజ్యానికి రాజును, వీడు నా కుమారుడు, కాబోయే మహారాజు. నా కుమారుడికి విద్య నేర్పే సువర్ణ అవకాశం మీకు కల్పిస్తున్నాను. ఇక నుంచి వీడి బాధ్యత మీదే అన్నాడు. అందుకు యజ్ఞకర్ముడు, రాజా, నా వద్దకు విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాడు రాజు కొడుకైనా కూలివాడి కొడుకైనా నాకొక్కటే. అటువంటప్పుడు నీ కుమారుడికి విద్య నేర్పడం నాకు సువర్ణ అవకాశం ఏమీ కాదు. అదీ కాక నేను ఇంకా నీ కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించడానికి సమ్మతించలేదు అన్నాడు. సాక్షాత్తు మహారాజే వచ్చి అడుగుతున్నప్పుడు మీరు అంగీకరించకుండా ఎలా ఉండగలరని నమ్మకంతో అలా మాట్లాడాను అన్నాడు వీరసేనుడు. అందరి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత గలవాడివి, ఇలా అహంకారపూరితంగా మాట్లాడటం తగదు అన్నాడు యజ్ఞకర్ముడు. ఆ మాటకు వీరసేనుడు కోపగించుకుని, మీతో వాదన అనవసరం, నా కుమారుని శిష్యుడిగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్పుతారా లేదా అని ప్రశ్నించాడు. యజ్ఞకర్ముడు కొంచెం సేపు ఆలోచించి, నా వద్దకు వచ్చిన ఈ చిరంజీవి ముఖం చూసి విద్యాబోధన చేయడానికి సమ్మతిస్తున్నాను అన్నాడు. యజ్ఞకర్ముడి మాటలకు వీరసేనుడు అహం దెబ్బతిన్నది. అయినా కోపావేశాన్ని అణుచుకొని కొడుకును అక్కడ విడిచి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి విద్యాబోధన ఆరంభించాడు. 16 సంవత్సరాలు నిండేసరికి విజయవర్ధనుడు వేదాంగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. ఖడ్గచాలనం, అశ్వారోహణం వంటి వీర విద్యల్లో అసామాన్య ప్రజ్ఞాపాఠవాన్ని సాధించాడు. ఒక రోజున యజ్ఞకర్ముడు విజయవర్ధనుడిని చేరపిలిచి, నాయనా, నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది. రాజధానికి పోయి పట్టాభిషిక్తుడివై మంచి రాజుగా కీర్తిడువి కా, నీకు నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండగలవు అన్నాడు. విజయవర్ధనుడు గురువు పాదాలకు నమస్కరించి, గురువర్యా, మీకేదైనా గురుదక్షిణ ఇచ్చుకోవాలని ఉన్నది, సెలవేయండి అన్నాడు. ఆ మాటలకు యజ్ఞకర్ముడు చిరునవ్వు నవ్వి, విజయ, నీ వంటి ఉత్తముడు శిష్యుడిగా దొరకడమే నాకు సంతోషదాయకం. ఎటువంటి గురుదక్షిణ ఆశించడం లేదు అన్నాడు. ఇందుకు విజయవర్ధనుడు అంగీకరించక, నా సంతృప్తి కోసమైనా ఏదైనా కోరండి అని బలవంతం చేశాడు. విజయవర్ధనుడు మనోగతం అర్థం చేసుకున్న యజ్ఞకర్ముడు, చిరంజీవి, నీ సంతృప్తి కోసం గురుదక్షిణ కోరతాను, అయితే ఇప్పుడు కాదు, అవసరం అయినప్పుడు అడుగుతాను అన్నాడు. విజయవర్ధనుడు గురువుకు పాదాలకు వందనం చేసి రాజధాని చేరాడు. అన్ని విద్యల్లో ఆరితేరి వచ్చిన కుమారుని చూసి రాజు వీరసేనుడు సంతృష్టి చెందాడు. అయితే ఆయనకు తాను లోగడ గురుకులానికి వెళ్ళినప్పుడు తనను తగు విధంగా గౌరవించని యజ్ఞకర్ముడి మీద పగ సాధించాలని బుద్ధి పుట్టింది. ఆ మరునాడు వీరసేనుడు
కొందరు సైనికులను పిలిపించి వాళ్ళతో, మీరు యజ్ఞకర్ముడు ఆశ్రమానికి పోయి నన్ను శరణు కోరేంత వరకు అతడికి శాంతి లేకుండా చేస్తానని చెప్పండి. సమ్మతించిన పక్షంలో అతడి ఆశ్రమానికి నిప్పు పెట్టి రండి అని ఆదేశించాడు. సైనికులు యజ్ఞకర్ముడు ఆశ్రమానికి పోయి రాజు చెప్పమన్నది చెప్పారు. అందుకు యజ్ఞకర్ముడు ఏమాత్రం చెల్లించక, ఛీ, ఆ దురహంకారిని నేను శరణు కోరడమా అన్నాడు. దానితో సైనికులు ఆశ్రమానికి నిప్పు పెట్టి తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకు చెప్పారు. వారం రోజుల తర్వాత ఏ విధంగానైనా యజ్ఞకర్ముడితో శరణు అనిపించుకోవాలన్న పట్టుదలతో వీరసేనుడు గుర్రం మీద ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో యజ్ఞకర్ముడు ఒక చెట్టు కింద కూర్చుని రాజు మునిని సమీపించి, నన్ను ఎదిరించడం వల్ల నీకు నిలువ నీడలేక చెట్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పటికైనా ముంచిపోయింది ఏమీ లేదు. నన్ను శరణు కోరుకో, అహంకారాన్ని వదులు అన్నాడు. అందుకు యజ్ఞకర్ముడు, రాజా, నాది అహంకారం కాదు, ఆత్మగౌరవం. నువ్వు పరమ దురహంకారివి. నీ కుమారుడికి విద్యాబోధన చేసిన గురువునన్న జ్ఞానం కూడా నీకు లేదు అన్నాడు. దానితో వీరసేనుడు రచ్చిపోయి, ఈ క్షణమే నీ ప్రాణాలు తీస్తాను అంటూ విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. అయితే ఆ మరుక్షణం యజ్ఞకర్ముడి కనుల నుంచి కాంతి కిరణాలు వంటివి వచ్చి వీరసేనుడి బాణాన్ని మధ్యలోనే బూడిద చేశాయి. ఇది చూసి వీరసేనుడు గుర్రాన్ని వెనక్కి తిప్పి పరుగు తీయించాడు. ఆ తర్వాత ఆయనేనాడు యజ్ఞకర్ముడు ఆశ్రమం వైపు కూడా పోలేదు. కొన్ని నెలల తర్వాత వీరసేనుడు విజయవర్ధనుడికి వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు. ఆ మరునాడే విజయవర్ధనుడు గురువును దర్శించేందుకు రథం మీద బయలుదేరి వెళ్ళాడు. అయితే అతడికి ఒక చెట్టు కింద కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యజ్ఞకర్ముడు కనిపించాడు. ఆశ్రమ ప్రాంతం అంతా తగలబడి ఉన్నది. విజయవర్ధనుడు యజ్ఞకర్ముడిని సమీపించి పాదాలకు నమస్కరించాడు. యజ్ఞకర్ముడు కళ్ళు తెరిచి, నాయనా, క్షేమమా అని పలకరించాడు. గురువర్య, పట్టాభిషిక్తుడైన సంతోష సమయంలో మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. కానీ తగలబడిపోయిన ఆశ్రమం నన్ను కలతపరుస్తున్నది. ఇది ప్రమాదవశాత్తు సంభవించిందా లేక మరేమైనా కారణమా అని అడిగాడు విజయవర్ధనుడు. అందుకు యజ్ఞకర్ముడు, నాయన, ప్రమాదవశాత్తు సంభవించింది కాదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఉన్మాది మాదుక చర్య. వాడు నా ప్రాణం కూడా తీయ ప్రయత్నించాడు అన్నాడు. ఇది విన్న విజయవర్ధనుడు ఆవేశంగా, ఆ ఉన్మాది ఎవడైనా ఉపేక్షించను, వాడికి చిరచ్ఛేదం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. వాడెవడో సెలవేయండి అని అడిగాడు. శిష్యుడు ప్రతిజ్ఞ విని యజ్ఞకర్ముడు కలవరపడి, ఈ కిరాతకం చేసిన వాడెవడో తెలుసుకోకుండా ప్రతిజ్ఞ చేయడం సముచితం కాదు. వాడెవడో తెలిస్తే నువ్వు ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే ప్రమాదం ఉన్నది అన్నాడు. గురువర్య, నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చనని ఎలా భావిస్తున్నారు? నన్ను శంకించక ఆ కిరాతకుడెవడో తెలియచేయండి అని కోరాడు విజయవర్ధనుడు. యజ్ఞకర్ముడు ఒక్క క్షణమాగి, అతను మరెవరో కాదు, నీ తండ్రి వీరసేనుడు అన్నాడు. అది విని విజయవర్ధనుడు నివ్వెరపోయి, మీకెంత అపకారం చేసినవాడు నా తండ్రా, అయినా నేను క్షమించను. మీ పట్ల ఆయన ఎందుకింత పగ అని అడిగాడు. యజ్ఞకర్ముడు విజయవర్ధనుడికి మొదటి నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయవర్ధనుడు, గురువర్య, నేను ఈ క్షణానే పోయి నా తండ్రిని తీసుకువచ్చి మీ పాదాల దగ్గర ఆయనకు చిరచ్ఛేదం చేస్తాను అంటూ వెనుదిరిగాడు. యజ్ఞకర్ముడు శిష్యుని ఆగమని, నాయన, జ్ఞాపకం ఉన్నది కదా, ఒకనాడు గురుదక్షిణ కోరవని నువ్వు ఒత్తిడి చేశావు. తగిన సమయంలో అడుగుతానన్నాను. ఆ సమయం ఇదే అన్నాడు. గురువర్య, అడగండి అన్నాడు విజయవర్ధనుడు చేతులు జోడించి. నీ తండ్రికి ప్రాణభిక్ష పెట్టు, అదే నే కోరే గురుదక్షిణ అన్నాడు యజ్ఞకర్ముడు. గురుదేవా, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని విజయవర్ధనుడు యజ్ఞకర్ముడి పాదాలను స్పృశించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తనకెంతో కీడు చేసిన రాజు వీరసేనుణ్ణి తన తపశ్శక్తితో బూడిద చేయగలిగి ఉండి యజ్ఞకర్ముడు అతని ఎందుకు విడిచిపుచ్చాడు? అపకీర్తి భయం వల్ల. ఒకవేళ అది కారణం కాదనుకుంటే కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న విజయవర్ధనుడి ద్వారా ఆ కార్యం సాధించవచ్చు. అయినా యజ్ఞకర్ముడు
అందుకు అంగీకరించలేదు. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సర్వసంగ పరిత్యాగి అయ్యి రాగద్వేషాలకు అతీతంగా జీవించే యజ్ఞకర్ముడు అలాంటి ముని అపకీర్తి భయం కానీ కీర్తి కాంక్ష కానీ ఉండగలవనుకోవడం పొరపాటు. అటువంటి మహాపురుషులు తమకు కీడు చేసిన వారిని గట్టిగా హెచ్చరించి క్షమిస్తారే తప్ప వాళ్ళపై పగ సాధించేందుకు తాముగా కానీ పరోక్షంగా కానీ పూనుకోరు. ఈ కారణాల వలనే యజ్ఞకర్ముడు గురుదక్షిణ పేరుతో శిష్యుడైన విజయవర్ధుని తండ్రికి హాని చేయకుండా వారించాడు. అందువల్ల యజ్ఞకర్ముడు ప్రవర్తనలో కీర్త్య ప్రకీర్తులు ప్రసక్తికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన చందమామ కథల కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.